60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ ఎపిసోడ్లో ల్యాండ్ బ్యాంక్ గురించి డిస్కస్. ఈ ల్యాండ్ బ్యాంక్ అంటే ఏంటంటే ప్రతి కంపెనీకి ఏదైతే గవర్నమెంట్ ఉందో, స్టేట్ ఆర్ సెంట్రల్ కానీ, ఏదైతే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ స్టేట్ని బాగా డెవలప్ చేయాలని ఈ ల్యాండ్ని కంపెనీలకి అలాట్ చేయడం జరుగుతుంది. దాన్నే ఎస్ఈజెడ్ అంటారు, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ల్యాండ్ని అలాట్ చేయడం జరుగుతుంది కొన్ని కంపెనీలకి. ఏ కంపెనీలు రాబోయే రోజుల్లో గ్రోత్ ఉండేటటువంటివి కానీ, ఆ స్టేట్లో ఏదైతే వాళ్ళ యువతకి ఎంప్లాయ్మెంట్ కానీ, నిరుద్యోగుల్ని ఉద్యోగ అవకాశాలు, స్టేట్ డెవలప్ కావటానికి ఏదైతే మార్గాలు ఉన్నాయో ఏ కంపెనీలకు ఇవ్వాలి, సాఫ్ట్వేర్లా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లా, ఇలా మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. ఏ కంపెనీ దగ్గర ల్యాండ్ బ్యాంక్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆ కంపెనీ రాబోయే రోజుల్లో బాగా పెరుగుతుందని అర్థం. ఎలా అనే దానికి ఉదాహరణ ఏంటిది అంటే, సింపుల్గా విలేజెస్లల్లా పొలాలు ఉంటాయి బాగా. వాళ్ళు ఎలా ఏమన్నా అనగానే వాళ్ళకేముంది, కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుంటూ పోతూ ఉంటారు. చివరికి కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళకి వచ్చేటప్పటికి ల్యాండ్ బ్యాంక్ అంటారు. అది అంటే ఏంది, ఎవరైతే ఉన్నారో మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళు పని చేసినా చేయకపోయినా అవి అమ్ముకొని తిన్నా కానీ వాళ్ళకి ఈ తరం వెళ్ళిపోతుందిలే అనే ఫీలింగ్ అనమాట. అంటే ఏంది, ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో కానీ ఎప్పుడైనా సరే అది ఎవరి గ్రీన్ అనమాట. అంటే పెరగటమే తప్ప దానికి తగ్గుదల ఉండదు. అందుకని ఈ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఏ కంపెనీ దగ్గర ఉంటే కంపెనీ సంపాదించిన దానికంటే ల్యాండ్ కాస్ట్, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క షేర్ ప్రైస్ పెరుగుతుంది. షేర్ సంపాదించక్కర్లే, ధరలు పెరగక్కర్లే. కానీ ల్యాండ్ బ్యాంక్ కనుక ఏ కంపెనీ దగ్గర ఎన్ని వందల వేల ఎకరాలు కనుక ఆ ల్యాండ్ బ్యాంక్ ఉంటే ఎస్ఈజెడ్ ద్వారా అలాట్ అయితే ప్రతి స్టేట్లో, ఏ స్టేట్ అయినా కానీ, సెంట్రల్ కానీ, ఎక్కడైతే ఏ కంపెనీలకి ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంటే ఆ కంపెనీ రాబోయే రోజుల్లో అంటే కొన్నేళ్లకి మల్టీ బ్యాగర్లు అవుతాయి. ఎలా అవుతాయి, అది సంపాదించేది ట్యాక్స్లు, వాటికి ఏదో డివిడెండ్లు అవన్నీ ఇస్తాయి. మనం చూసేదంతా కూడా ఏం సంపాదన ఉంది, ప్రాఫిట్ ఉందా, ఫండమెంటల్స్, టెక్నికల్స్, గ్రాఫులు, ఎంటరు, ఎగ్జిట్. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉందని కొనుక్కోవటం, పెరగకపోవటం, ఏదో న్యూస్ తోటి పడిపోవటం, బ్యాడ్ న్యూస్లు, గుడ్ న్యూస్లు ఈ చేసుకోవటం, టెక్నికల్, ఎంటరు, ఎగ్జిట్, సాఫ్ట్వేర్లు, ఆల్గోలు, సెమీ ఆల్గోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఇవన్నీ ఒక వర్షన్. అసలు ల్యాండ్ బ్యాంక్ ఉంటే కొన్ని ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా ఆ ల్యాండు క్యుములేటివ్ అయిపోద్ది. అంటే రేట్లు పెరిగి 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 ఓన్లీ ల్యాండ్ ఎకరాలు అమ్మితే చాలు కొన్ని వందల వేల కోట్లు వస్తాయి కంపెనీకి. ఇప్పుడు బొంబాయి లాంటి, అయితే పూణే లాంటి ఏరియాలో చాలా కంపెనీలు, అంటే ఓల్డ్ మహీంద్రా లాంటివి ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, పెద్ద లిస్టే ఉంది మన దగ్గర. హయ్యెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న కంపెనీలు మీరు కనుక హోంవర్క్ చేసుకొని కొంటే, మేము హోంవర్క్ కాదు మీకు కొన్ని చూపిస్తున్నా. ఉదాహరణకి అమరావతిలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చారో వాళ్ళు కొన్ని కంపెనీలకు ఇవ్వడం షాంపిల్ ఎగ్జాంపుల్ అయింది. ఇట్లాంటి కొన్ని వందలు ఉన్నాయి. ప్రతి కంపెనీకి ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది. ఆ కంపెనీల దగ్గర ఏ కంపెనీ దగ్గర హయ్యెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉందో ఆ కంపెనీ రాబోయే రోజుల్లో మల్టీ బ్యాగర్ అయింది అనేది చెప్తున్నా. అది ఎలా అనేది చూపిస్తాం మీకు. ఉదాహరణకి GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఏపీ రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూములు కేటాయించారు. ఎలా కేటాయించారు, ఉదాహరణకి వాళ్ళు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి 70 ఎకరాలు, ఐటీ టవర్ నిర్మాణానికి L&Tకి 10 ఎకరాలు, అమరావతిలో ఆసుపత్రి, మెడికల్ కోసం కేటాయించడం, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు 25 ఎకరాలు, హడ్కో హ్యాబిటాట్ సెంటర్కు 8 ఎకరాలు, ఇలా ఎవరైతే కొన్ని అంతకుముందు చేసిన వాటికి అవన్నీ క్యాన్సిల్ చేయటాలు, ఇవన్నీ మనం చూడాలన్నట్టు. ఏ కంపెనీకి ఎంతెంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇగోండి, అదాని గ్రూప్కి ఒడిశాలో అలాట్ చేయడం జరిగింది, గంధం ఆర్ధాన్ కొండల్లో అనమాట. అవి మైనింగ్ కోసం. ఇవన్నీ మన పని చూడాలిగా. ఏ కంపెనీకి ఎంతెంత ల్యాండ్ బ్యాంక్ వచ్చింది. 21 ఎకర్స్ ఫర్ జస్ట్ 99 పైసా TCSకి. అంటే మన అంటే 21 ఎకరాలు TCSకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 99 పైసలకి ఇచ్చారు ఒక ఎకరం. ఇస్తారా?
అంటే వాళ్ళ అంటే టీసీఎస్ డెవలప్ చేయడం కోసం వైజాగ్లో 99 పైసలకి ఇవ్వడం జరిగింది 21 ఎకరాలు. మన పని ఏంటిది? మనం ఎట్లాగూ మన వల్ల కాదు ఎకరాలు కొనటం కానీ, కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేయటం కానీ, దాన్ని మేనేజ్ చేయటం కానీ, మెయింటైన్ చేయటం కానీ అన్నీ మన వల్ల కాదు. మన పని ఏంది? టీసీఎస్కి 99 పైసలకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 21 ఎకరాలు ఇచ్చింది. అప్పుడు టీసీఎస్ 1370 కోట్లతోటి అక్కడ టీసీఎస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయటం, ఆ సాఫ్ట్వేర్ని పెట్టడం, 12,000 మందికి జాబులు ఇవ్వటం, ఇవన్నీ న్యూస్ అనమాట. మన పని ఏంటిది? ఇలా ఒక్కొక్క కంపెనీ మీరు గనక వెరిఫై చేస్తే చాలా ఉన్నాయి అనమాట. టీసీఎస్ ఏంది, రిలయన్స్కి అయితే 1,00,000 ఎకరాలే ఉన్నాయి ఇట్లా గవర్నమెంట్ నుంచి. 1,00,000 ఎకరాలు అంటే ఎన్ని బిజినెస్ చేస్తే, ఎంత చేస్తే ఆ 1,00,000 ఎకరాలు ఎవరి? రిలయన్స్ అంటే ఎవరు? రిలయన్స్ షేర్ హోల్డర్. రిలయన్స్ షేర్ హోల్డర్ ఎవరు? రిలయన్స్ ఎప్పుడైతే తక్కువలో ఉంటుందో మనం కనుక కొనుక్కుంటే 1,00,000 ఎకరాల్లో నీది కూడా ఎంతో కొంత భాగం ఉన్నట్టు. ఆ భాగం అంటే ఏంటిది? 1,00,000 ఎకరాలు డెవలప్ చేయాలి, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగో ప్రాసెసో ఏదో ఒకటి చేస్తే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఏదైతే స్టేట్లో పెట్టిరో ఆ స్టేట్ వాళ్ళకి బెనిఫిట్, ఆ స్టేట్కి ట్యాక్స్లు వస్తాయి, రెవెన్యూ వస్తుంది, ఆ స్టేట్ గ్రోత్ వస్తుంది, ఆ స్టేట్ ఇంప్రూవ్మెంట్ అయింది. అంటే ఆ కంపెనీ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, దాంతోపాటు ఆ స్టేట్ డెవలప్ అవుతుంది, అక్కడ ఎవరైతే యువతకు ఉందో ఉపాధి వస్తుంది. ఇవన్నీ ల్యాండ్ బ్యాంక్ అనమాట. మన పని ఏంది? అందుకనే ఏ స్టేట్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, అందుకనే వీళ్ళు మనోళ్ళు ఎవరైతే ఇప్పుడు దావోస్ పోవటం, అమెరికా పోవటం, మీరు మా స్టేట్లో ఇండస్ట్రీస్ పెట్టండి, మేము మీకు ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, పవర్ ఇస్తాం, ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇస్తాం, ఇలా చెప్పుకుంటూ పోతారు. చెప్పుకుంటూ పోయి ఆ కంపెనీని బట్టి వాళ్ళకు బ్రాండ్ గుడ్విల్ని బట్టి, మన షేర్ మార్కెట్లో దానికి ఉన్నటువంటి రెప్యుటేషన్ని బట్టి, అది కంటిన్యూగా షేర్ హోల్డర్స్కి ఎలాంటి ప్రాఫిట్స్ ఇస్తున్నాయి, అవన్నీ పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసి ఆ కంపెనీకి కొన్ని వేల ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది నామినల్ ఛార్జెస్ తోటి. ఇప్పుడు టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చింది అంటే మరీ జీరో లేకుండా నామినల్ పైసలు, నామినల్ ఛార్జెస్ తోటి ఒక అగ్రిమెంట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇవన్నీ మనకేంటి? ల్యాండ్ బ్యాంకుని కనుక ఎంతైతే ల్యాండ్ బ్యాంకు ఏ కంపెనీ దగ్గర అంత ఎక్కువ కనుక ఉండి ఉన్నట్లయితే ఆ కంపెనీ రాబోయే రోజుల్లో మల్టీబ్యాగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన పని ఎంతసేపటికి ఏంటిది? ఏ కంపెనీ దగ్గర ఎక్కువ ఉంది ల్యాండ్ బ్యాంకు, ఆ కంపెనీ ప్రైస్ ఎంత ఉంది, ఇది ఒక రకం. మళ్ళీ రెండోది ఫండమెంటల్ చెక్ చేసుకోండి, టెక్నికల్ చెక్ చేసుకోండి, అది ప్రాఫిట్లో ఉందా లేదా, ప్రొడక్ట్ చెక్ చేసుకోండి, ఆ వెబ్సైట్కి వెళ్ళండి, ఆ సర్వీస్ చేస్తుందా, ప్రొడక్ట్ చేస్తుందా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందా, రాబోయే రోజుల్లో ఆ కంపెనీకి గ్రోత్ ఉందా లేదా, ఇవన్నీ చూడాలి. ఇది ఓకే. ఆ ల్యాండ్ బ్యాంక్ అనేది ఎడిషనల్ బెనిఫిట్ అనమాట. ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంటుంది? ఇప్పుడు సపోజ్ ఎవరైనా సరే పెండ్లి కానీ, జాబ్ కానీ, ఏదన్నా జాబ్లో జాయిన్ అవ్వగానే అరే ముందు ఎక్కడన్నా ఒక జాబ్ కొనుక్కోరా, రేపు రాబోయే రోజుల్లో నీకు ఏం లేకపోయినా నీకు అది ఉపయోగపడుతుంది అంటారు. అందుకనే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా జాబ్లోకి వచ్చిన వాళ్ళు అవుట్స్కట్స్లోకి వెళ్ళి తక్కువలో పెట్టి కొనుక్కుంటారు. ఆయన రిటైర్ అయ్యే టైంకి ఆ ల్యాండ్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది. అందుకని అప్పుడు ఏమవుతుంది? హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చులే అనేది ఉంటుంది. మీరు విలేజెస్లో చూడండి, డిస్టిక్లో చూడండి, ఎక్కడన్నా సరే ల్యాండ్ ఉన్న వాళ్ళు వాల్యూ వేరే, ల్యాండ్ లేని వాళ్ళు వాల్యూ వేరే. క్యాష్ ఉండదు ఎవరి దగ్గర. ఎందుకంటే క్యాష్ రూపంలో ఉంటే దాన్ని ఏదో ఒక రూపంలో ఖర్చు చేయాలి. అందుకని ల్యాండ్ అయితే ఖర్చు అయ్యేది. ఒకసారి ఇన్వెస్ట్ చేసినావా ఇక దాని యొక్క అలానే మన కంపెనీలు మనం అంటూ ఓకే మన ఓన్ది వేరు. ఇప్పుడు మనం షేర్ మార్కెట్ కాబట్టి ఏ కంపెనీ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది? ఈ మధ్య కాలంలో రేమాండ్ డీమెర్జర్ అయింది. రేమాండ్ షోరూమ్ల కాడ ఏముండదు. మీరు రేమాండ్ షోరూమ్ పోతే నువ్వే, ఇంకెవరు ఉండరు. కానీ ల్యాండ్ బ్యాంక్ ఉంది. అందుకనే ఆ షేరు వేలల్లోకి పోవడం జరిగింది. ఇవన్నీ మీకు ఒక ఐడియా కోసం, ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, అంతే తప్ప వేరే విధంగా ఏమీ లేదు. కానీ మీరు ల్యాండ్ బ్యాంకుని కనుక హోంవర్క్ చేస్తే మన దగ్గర డేటా ఉంది, ఏ కంపెనీ దగ్గర ఎంత ఉంది అనేది మీరు కావాలంటే నేర్చుకోవచ్చు, మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ దగ్గర ఎంతెంత ల్యాండ్ బ్యాంక్ ఒక డేటా తయారు చేసుకోవాలి. ఒక ఎక్సెల్ షీట్లో మనం హోంవర్క్ చేసుకొని కంపెనీ వైజు, కంపెనీ షేర్ ప్రైస్, కంపెనీ ల్యాండ్ బ్యాంకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎక్కడుంది, ఆ ఏరియా ఎంత కాస్ట్ ఉంది, ఇవన్నీ మనం కనుక చేసుకోగలిగితే మంచిగా షేర్స్ని పట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.